హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను డి ఫ్లిప్ ఫ్లాప్ టు జేకే ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్ ఎలా చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, డి ఫ్లిప్ ఫ్లాప్ టు జేకే ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్ చేయేటప్పుడు మనం ఇక్కడ ఇన్పుట్స్గా జేకేని యూజ్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ జే నెక్స్ట్ ఇక్కడ కేగా నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్స్గా మనం డి నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ డి నోట్ చేశాను. తర్వాత ఇక్కడ చూడండి, జేకే క్యూఎన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ జేకే ఫ్లిప్ ఫ్లాప్ క్యారెక్టరిస్టిక్ టేబుల్ అనేది నోట్ చేసుకుంటాం. కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి, జే ఈక్వల్ టు 0, కే ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి నో చేంజ్ కండిషన్ అనేది అక్కడ అవుతుంది. అంటే ప్రీవియస్ అవుట్పుట్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవే ఇక్కడ రిపీట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జే ఈక్వల్ టు 0, కే ఈక్వల్ టు 1కి మనకి ఇక్కడ రీసెట్ కండిషన్ అనేది అక్కడ అవుతుంది. అంటే ప్రీవియస్ అవుట్పుట్ మీద డిపెండ్ కాదు. ఇక్కడ క్యూ వాల్యూ ఆల్వేస్ 0గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ కేసు జే ఈక్వల్ టు 1, కే ఈక్వల్ టు 0కి ఇక్కడ సెట్ కండిషన్ అనేది అక్కడ అవుతుంది. కాబట్టి ప్రీవియస్ అవుట్పుట్ మీద డిపెండ్ కాదు. కాబట్టి ఈ వాల్యూస్ 1గా నోట్ చేసుకుంటాము. సో నెక్స్ట్ కేసు జే ఈక్వల్ టు 1, కే ఈక్వల్ టు 1కి మనకి ఇక్కడ టోగల్ స్టేట్ అనేది అక్కడ అవుతుంది. అంటే ప్రీవియస్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూస్కి కాంప్లిమెంట్ డేటా అనేది ఇక్కడ నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 1గా నోట్ చేసుకుంటాము. అగైన్ ఇక్కడ 1 ఉంది కాబట్టి 0గా నోట్ చేసుకుంటాము. సో తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ క్యూఎన్ ప్లస్ 1 వాల్యూస్ తెలుసు కాబట్టి ఈ వాల్యూస్ని బేస్ చేసుకుని ఇక్కడ డి ఫ్లిప్ ఫ్లాప్ ఎగ్జైటేషన్ టేబుల్ అనేది నోట్ చేసుకుంటాము. కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి, క్యూఎన్ ఈక్వల్ టు 0, క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. కాబట్టి డి వాల్యూ వచ్చి ఇక్కడ మనం 0గా నోట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ క్యూఎన్ ఈక్వల్ టు 1, క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు 1. కాబట్టి ఇక్కడ డి వాల్యూ 1గా నోట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ క్యూఎన్ ఈక్వల్ టు 0, క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ డి వాల్యూ 0గా నోట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ క్యూఎన్ ఈక్వల్ టు 1, క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ డి వాల్యూ వచ్చి మనం 0గా నోట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యూఎన్ ఈక్వల్ టు 0, క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు 1. కాబట్టి ఇక్కడ డి వాల్యూ మనం 1గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యూఎన్ ఈక్వల్ టు 1, క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు 1. కాబట్టి డి వాల్యూ ఇక్కడ 1గా నోట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యూఎన్ ఈక్వల్ టు 0, క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు 1. కాబట్టి డి వాల్యూ ఇక్కడ 1గా నోట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యూఎన్ ఈక్వల్ టు 1, క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. కాబట్టి డి వాల్యూ ఇచ్చి ఇక్కడ 0గా నోట్ చేసుకుంటాము. సో తర్వాత ఇక్కడ చూడండి, డి వాల్యూస్ని మనం నోట్ చేసుకున్నాము. అయితే ఇక్కడ చూడండి, జేకేక్యూఎన్ అంటే ఇక్కడ 000 to 111 ఉంది కాబట్టి మనం ఇక్కడ 3 వేరియబుల్ కే మ్యాప్ యూజ్ చేసి ఈ డి వాల్యూస్కి ఈక్వేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇక్కడ నేను జేకేక్యూఎన్ని ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను. కాబట్టి ఫస్ట్ ఇక్కడ జే నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కేక్యూఎన్ని నోట్ చేసుకున్నాను. కాబట్టి ఇక్కడ జే బార్ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ జేగా నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కే బార్, క్యూఎన్ బార్, నెక్స్ట్ ఇక్కడ కే బార్, క్యూఎన్, కేక్యూఎన్, కేక్యూఎన్ బార్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి 0 ప్లేస్లో ఇక్కడ డి వాల్యూ 0 ఉంది కాబట్టి అది నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 1 ప్లేస్లో 1 ఉంది కాబట్టి అది నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 2 ప్లేస్లో 0 ఉంది కాబట్టి అది నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 3 ప్లేస్లో 0 ఉంది కాబట్టి అది నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 4 ప్లేస్లో 1 ఉంది కాబట్టి అది నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 5 ప్లేస్లో 1 ఉంది కాబట్టి అది నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 6th ప్లేస్లో 1 ఉంది కాబట్టి అది నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 7th ప్లేస్లో 0 ఉంది కాబట్టి అది నోట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ గ్రూపింగ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 1s ఉన్నాయి కదా, ఈ 2 1స్ని మనం పేరుగా నోట్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఇంకో గ్రూపింగ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకి లెఫ్ట్ టు రైట్ సైడ్ 1 ఉన్నాయి కాబట్టి ఈ 2 కలిపి మనం పేరుగా నోట్ చేసుకోవచ్చు. అంటే లెఫ్ట్ టు రైట్ మనం ఫోల్డింగ్ చేసినట్లయితే ఈ 2 1s కలిపి పేరుగా ఫామ్ అవుతాయి. సో తర్వాత ఇక్కడ చూడండి, వీటికి ఈక్వేషన్ మనం నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ డి ఈక్వల్ టు ఫస్ట్ ఈ పేరుకి నోట్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ మనకి జే ఉంది కాబట్టి ఈక్వల్ టు జే నోట్ చేశాను. అగైన్ ఇక్కడ మనకి టాప్లో కే బార్ క్యూఎన్ బారు, కేక్యూఎన్ బార్ ఉంది. సో కామన్గా క్యూఎన్ బార్ ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను.
సో తర్వాత ఇక్కడ ప్లస్ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి ఈ 2 1s ఉన్నాయి కదా, ఈ 2 1sకి లెఫ్ట్ సైడ్ జే ఉంది కాబట్టి కామన్ తీయలేము. అగైన్ ఇక్కడ టాప్లో మనకి K_QN ఉంది కాబట్టి దాన్ని నోట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి మనం డి వాల్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ డి ఫ్లిప్ ఫ్లాప్ టు జేకే ఫ్లిప్ ఫ్లాప్లో ఇక్కడ మనం సర్క్యూట్ డయాగ్రామ్లో డిగా నోట్ చేసుకుంటాము. అగైన్ ఇక్కడ క్యూఎన్ బార్గా నోట్ చేసుకుంటాము. సో తర్వాత ఇక్కడ చూడండి డి ఈక్వల్ టు JQN బార్ ప్లస్ K_QN ఉంది కాబట్టి ఇక్కడ మిడిల్లో ప్లస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ 2 ఇన్పుట్ ఆర్ గేట్ అనేది నోట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ ఆర్ గేట్ అవుట్పుట్ నుంచి మనం డి కనెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ JQN బార్ ఉంది కాబట్టి ఇక్కడ 2 ఇన్పుట్ అండ్ గేట్ని నోట్ చేసుకుంటాము. అగైన్ అండ్ గేట్ అవుట్పుట్ వచ్చి ఆర్ గేట్ ఇన్పుట్కి కనెక్ట్ చేసుకుంటాము. సో తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ జే నోట్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ QN బార్కి కనెక్ట్ చేయాలి కాబట్టి ఈ అండ్ గేట్ ఇన్పుట్ వచ్చి QN బార్కి కనెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి ఈ అవుట్పుట్ లైన్స్ని ఎక్స్టెండ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ K_QN ఉంది కాబట్టి ఫస్ట్ 2 ఇన్పుట్ అండ్ గేట్ని డ్రా చేసుకోవాలి. అగైన్ ఇక్కడ అండ్ గేట్ అవుట్పుట్ వచ్చి ఆర్ గేట్ ఇన్పుట్కి కనెక్ట్ చేసుకుంటాము. సో తర్వాత ఇక్కడ చూడండి K బార్ నోట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇన్వర్టర్ని ఇక్కడ డ్రా చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి ఇక్కడ కేగా నోట్ చేసినట్లయితే ఇక్కడ అవుట్పుట్ వచ్చి K బార్గా మనకి జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ ఈ అండ్ గేట్ ఇన్పుట్ ఏదైతే ఉంటుందో Q1కి కనెక్ట్ చేసుకోవాలి. సో ఓవరాల్గా మనకి సర్క్యూట్ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకున్నాము. ఫ్రెండ్స్ ఆల్రెడీ డి ఫ్లిప్ ఫ్లాప్ టు జేకే ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్ని నేను లాజిక్_LY సాఫ్ట్వేర్లో డిజైన్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేశాను. ఆ వీడియో సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, లేదా టాప్ రైట్ సైడ్ ఐ సింబల్ కనిపిస్తుంది కదా, సో దాన్ని క్లిక్ చేసి మీరు ఆ వీడియోని చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము డి ఫ్లిప్ ఫ్లాప్ టు జేకే ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్ అనేది మనం చేయొచ్చు. ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ నోట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.